ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. అన్డ్యూ బర్డన్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ బర్డన్ అవ్వకూడదు ఇండస్ట్రీ మీద. ఎప్పుడైతే అక్కడ ప్రెసిడెంట్సే కానీ అక్కడ స్టేట్ గవర్నర్సే కానీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే, ఏదైనా డిసిషన్స్ తీసుకుంటే అది అన్డ్యూ ఫైనాన్షియల్ బర్డన్ అవ్వకూడదు. ఎవరి మీద? వ్యాపారాల మీద పడితే అది బ్యాడ్ అన్నట్టు. ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ద లా. ఇట్స్ కాల్డ్ అల్ట్రా వైరస్ కాన్స్టిట్యూషన్. అంటే ఇది విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్లో లేదు. మరి అలాంటి ఫ్రేమ్వర్క్లో మీరు ఒకవేళ డిసిషన్స్ తీసుకుంటే అవి కోర్ట్స్ ఇంటర్ఫీర్ చేసి చెల్లనేరం అని చెప్పి డిక్లేర్ చేస్తాయి. ఇప్పుడు ఇలాంటివి ఇది రెండో విషయం. మూడో విషయము, ఇప్పుడు పెద్ద కంపెనీస్ ఉన్నాయి, చిన్న చిన్న కంపెనీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మరి పెద్ద కంపెనీసే కాదు కదా లక్షల వేల మందిని హైర్ చేసేది, చిన్న కంపెనీస్ కూడా హైర్స్ కూడా చేస్తాయి కదా. ఇప్పుడు మాలాంటి వాళ్ళు కూడా కొన్ని కంపెనీస్ నడిపిస్తారు అక్కడ. సో మాలాంటి కంపెనీలు చిన్న కంపెనీస్ మరి చేసినప్పుడు మేము కూడా హైర్ చేసుకుంటాం $1,00,000 1,25,000 పెట్టి. మరి మీరు చిన్న కంపెనీస్ మీరు $1,00,000 పెట్టి తీసుకురావాలి అంటే మరి అది బర్డన్సమ్ కదా చిన్న కంపెనీస్కి. మరి దాన్ని మీరు చిన్న కంపెనీస్ మీరు బర్డన్ చేసినప్పుడు పెద్ద కంపెనీస్కి అలౌ చేసటం మరి ఈక్వాలిటీ ఆఫ్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా కాదు కదా. మీరు పెద్దవాళ్ళని ఒక విధంగా చూస్తున్నారు, చిన్నవాళ్ళని ఒక విధంగా చూస్తున్నారు. మరి ఇది డిస్క్రిమినేషన్ ఎఫెక్ట్ కదా. దేర్ ఎన్స్ ద మ్యాటర్. మరి నాలుగోది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ చదువుకుంటారు, అక్కడ వ్యాపారాలు పెట్టి డబ్బు ఖర్చు పెట్టి అక్కడ చదువుకొని అక్కడ ఉద్యోగాలు సంపాదిస్తారు. మరి ఉద్యోగాలు సంపాదించినప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీరు వాళ్ళ మీద $1,00,000 జీతం ఇవ్వండి, $1,00,000 మీరు ఒక ఫైన్ కాదు ఇది ఒక ఫీ పేమెంట్ చేయండి అని ఒకవేళ పెట్టినప్పుడు ఇది అన్డ్యూ బర్డన్ కదా. అంటే ఎంప్లాయీస్ మీద, ఎంప్లాయర్స్ మీద మరి ఇది ఎకానమీగా ఎఫెక్ట్ అవుతుంది కదా. చాలామంది ఇమిగ్రెంట్స్ మీద బర్డన్ అవుతుంది. ఇలాంటి ఏదైనా డిసిషన్స్ తీసుకుంటే సివిల్ రైట్స్ ప్రకారమే కానీ కాన్స్టిట్యూషన్ ప్రకారమే కానీ ఇవి చెల్లనేరవు. అవి చెల్లనేరినప్పుడు కోర్ట్స్కు వెళ్ళినప్పుడు, సుప్రీంకోర్టుకు వెళ్ళినా, హయ్యర్ కోర్ట్స్, ఫెడరల్ కోర్ట్స్కు వెళ్తే అవి చెల్లనేరవని వాళ్ళు డిక్లేర్ చేస్తారు కోర్ట్స్. సో ఇలాంటి డెఫినెట్గా జరిగాయి. పాస్ట్లో ఈయన ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ని క్యాన్సిల్ చేసే సందర్భాలు ఉన్నాయి, చాలా సార్లు అయినాయండి. మొన్న 4-5 నెలల కింద కూడా వీసాలు రద్దు చేయమని చేసినప్పుడు కూడా చాలా కోర్ట్స్ స్టే ఇచ్చారు. అవి రద్దు అంటే వారు ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అప్పుడు వచ్చారు కదా అన్ని వీసాలు, స్టూడెంట్ వీసాలు ఎవరైతే తాగి పట్టుబడతారో, క్రైమ్స్ ఉన్నాయో, వాళ్ళ సెవిస్ టర్మినేట్ అయిన వాళ్ళని ఈ వీసాలు క్యాన్సిల్ చేయమని గత 4-5 నెలల కింద మనం ఇండియన్ స్టూడెంట్స్ చాలా అంటే హ్యూ అండ్ క్రై టాంట్రమ్, ఇంకా చాలామంది వచ్చేసారు కూడా వీసాలు రద్దు అవుతాయి. చాలామంది స్టూడెంట్స్ కూడా చాలా అంటే స్ట్రెస్ అయ్యారు. చాలామంది లాయర్స్ దగ్గరికి వెళ్ళారు, ఫెడరల్ కోర్టులోకి వెళ్ళి సూట్లు ఫైల్ చేశారు, లా సూట్స్ అమెరికన్ గవర్నమెంట్ మీద. కొన్ని జడ్జిలు స్టే ఆర్డర్ ఇచ్చారు, చెల్లనేరం అని కూడా డిక్లేర్ చేశారు. ఇలాంటివి తరచుగా జరుగుతుంటాయి అమెరికాలో, ఎందుకంటే రూల్ ఆఫ్ లా అనేది ఉంది, ఎందుకంటే అవి చెల్లనేరవు కూడా. అంటే ఇది నా అనాలిసిస్. యాజ్ ఆన్ టుడే సార్, నాకు ఇంకొకటి క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ H-1B వీసా మీద ఉన్న వాళ్ళు రెన్యువల్ కానీ ఎక్స్టెన్షన్ కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? వాళ్ళకి ఏ ఇబ్బందులు లేవండి. ఇప్పుడు H-1B ప్రాసెసింగ్లో ఉన్న వాళ్ళు కూడా ఏ ఇబ్బందులు లేవు. ప్రాసెసింగ్లో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బందులు లేవు. నెక్స్ట్ ఇయర్ ఎవరైతే వస్తారో, నెక్స్ట్ ఇయర్ మన దేశాల నుంచి, ఫారిన్ కంట్రీస్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళు వచ్చే వాళ్ళకి ఆ నిబంధనలు పెట్టారని ఆ ప్రొక్లమేషన్. అంతేనండి. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇబ్బందులు లేవండి అక్కడ. రైట్. ఇప్పుడు మీరు ప్రొక్లమేషన్ అన్నారు కదా సార్, ఇది ట్రంప్ ఉన్నంత కాలం ఉండాల్సిందే, లేదంటే ఏది కోర్టు కనుక రద్దు చేయకపోతే ట్రంప్ ఉన్నంత వరకు ఉంటుంది. గవర్నమెంట్ మారాక వెళ్ళిపోతుందా, లేదంటే కంటిన్యూ అవుతుందా ఒకవేళ కోర్టులు అనుకూలంగా ఇవ్వలేదు తీర్పు? గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మన దేశంలో కూడా ప్రైమ్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు వచ్చినప్పుడు కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆంధ్ర గవర్నమెంట్లో జగన్ గారు ఉన్నప్పుడు కొన్ని డెసిషన్ తీసుకున్నారు. ఏమని? అన్న క్యాంటీన్స్ అని క్లోజ్ చేయాలని. మరి వారు వెళ్ళిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేశారు కదండి. అదేవిధంగా ఎప్పుడైతే గవర్నమెంట్ మారుతుందో, గవర్నమెంట్ పాలసీస్ మారుతాయి,
డెసిషన్స్ మారుతాయి, వాళ్ళు అవి ఓవర్ రూల్ చేసి మళ్ళీ కొత్త ప్రొక్లమేషన్స్, కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్తో వస్తాయి. ఇప్పుడు అమెరికాలో చూస్తే బైడెన్ గారు చేసిన డిసిషన్స్ అన్నీ రద్దు చేసి అవన్నీ ఓవర్టర్న్ చేసి కొత్త ప్రొక్లమేషన్స్తోని, కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్తోని ట్రంప్ గారు వస్తున్నారు. అంటే ప్రతి గవర్నమెంట్ మారినప్పుడు, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ మారినప్పుడు పాలసీస్ చేంజ్ అవుతాయండి. వారు ఉన్నంతసేపు ఉండొచ్చు ఇది. ఓకే, రైట్ సార్. నేషనల్ ఇంట్రెస్ట్ ఎగ్జామ్షన్ అని ఇంకొకటి చెప్పారు. సో ఏంటి అది? ఓన్లీ నోబెల్ లారెట్స్కేనా, లేదంటే పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళకేనా, అందరికీ వర్తిస్తుందా అది? ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారండి. నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ అంటారు దాన్ని. నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ అంటే ఏమిటి అంటే, అమెరికా గవర్నమెంట్కి మీరు ఒకవేళ పనికి వచ్చేవాళ్ళు అవుతే, అంటే నోబెల్ లారెట్సే కాదు, ఎవరైతే వరల్డ్ ఫేమస్ సింగర్స్ ఉంటారో, వరల్డ్ ఫేమస్ ఆర్టిస్టులు ఉంటారో, వరల్డ్ ఫేమస్ స్పోర్ట్స్మెన్ ఉంటారో, ఆర్టిస్టులే కానీ లేకపోతే సైంటిస్టులే కానీ, ప్రపంచవ్యాప్తంగా కొన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మన దగ్గర కూడా కొన్ని ఇన్వెన్షన్స్ చేశారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు మా దేశానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీరు కోవిడ్ కనుక్కుంటారు, మీరు కొన్ని క్యాన్సర్ డ్రగ్స్ కనుక్కుంటారు. ఇలాంటి సైంటిస్ట్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు నాసా సైంటిస్టులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైతే దేశానికి ఉపయోగపడతారో వాళ్ళు ఏం చేస్తారంటే నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ అనేది ఇస్తారు. వేవర్ అంటే ఏంటి? మేము వాళ్లకు వేవ్ చేస్తాము, అన్ని కండిషన్స్ చేసి మీకు మేము పచ్చ కాగితాలు, గ్రీన్ కార్డ్స్ ఇస్తాము, మా దేశాలకు రండి అని ఒక ప్రొవిజన్ ఉంది. యుఎస్లో కానీ, ఇంగ్లాండ్లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, కెనడాలో కూడా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో కొంతమంది సినిమా యాక్టర్లు ఉన్నారు, షారూఖ్ ఖాన్ లాంటి వాళ్ళు, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు కూడా గ్రీన్ కార్డులు ఇచ్చారు అమెరికా వాళ్ళు. కొంతమంది స్పోర్ట్స్ మెన్స్ ఉంటారు, కొంతమంది చెస్ ప్లేయర్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు వరల్డ్ ఫేమస్ ఎవరున్నా కూడా, ఇప్పుడు పద్మవిభూషణ్ అలాంటి వాళ్ళకు కూడా పిహెచ్డీలు చేసి, కొన్నిసార్లు పోస్ట్ డాక్టరేట్ చేసి సైంటిస్టులు కూడా అప్లికేషన్ పెట్టచ్చు. మా ఫర్మ్ నుంచి మేము అలాంటి వాళ్ళకు చాలామందికి ప్రాసెస్ చేశాము, ఇప్పించిన సంఘటనలు కూడా ఉన్నాయి. సో అది న్యాచురల్ కండిషన్స్లో, ఇది కాలమిటీ, నేషనల్ కాలమిటీ కదా ట్రంప్ అనే ఆయన. ఇప్పుడు నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ కింద వారు ఏమన్నారంటే, డాక్టర్స్, సైంటిస్టు కేస్ టు కేసు మేము డిసైడ్ చేస్తామని చెప్పారు. అది రెగ్యులేషన్స్ ఏం మార్చలేదు. సో డెఫినెట్గా ఎవరన్నా ఇంటర్నేషనల్ ఎక్లెయిమ్, నేషనల్ ఎక్లెయిమ్ అంటే ఇప్పుడు వరల్డ్ ఫేమస్ వాళ్ళు, నేషనల్ లెవెల్లో ఫేమస్ వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకుంటే అమెరికా వాళ్ళు గ్రీన్ కార్డ్స్ ఇస్తారు. అమెరికా కాదు, ఈవెన్ ఇంగ్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా వాళ్ళు కూడా నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ అనేది ఉంది. ఏ కంట్రీకైనా పెట్టుకోవచ్చు, వస్తాయి కూడా. అయితే ఇదంతా చూస్తుంటే సార్, ఇది అమెరికాలో అమెరికన్స్కి ఉద్యోగాల పరిరక్షణ అనే పేరుతో వాళ్ళు ఇదంతా చేస్తున్నా, దీని వెనక ఇమ్మిగ్రెంట్స్ని భయపెట్టాలి, ఇమ్మిగ్రెంట్స్ని రాకుండా చెయ్యాలి అనే ఒక రాజకీయ వ్యూహమే ఉందనేది అందరూ అనుకుంటున్నమాట. ఏమై ఉంటుంది సార్ ఇది? ఇప్పుడు మేక్ అమెరికా గ్రేట్, లేకపోతే ఇప్పుడు మన దేశంలో కూడా అమెరికా ఫస్ట్, ఇప్పుడు మన ఇండియాలో కూడా మేక్ ఇన్ ఇండియా గ్రేట్ అని నినాదాలతో వస్తారు కదండి. ఈయన మేనిఫెస్టోలో ఏం చేశారంటే, ఈయన ట్రంప్ గారు మేనిఫెస్టోలో ఏంటంటే, మేక్ అమెరికా గ్రేటు, అమెరికాకే నేను ప్రొడక్షన్స్ అన్ని ప్రొడ్యూసింగ్ చేసే కంపెనీస్ అన్ని తీసుకొస్తాను, మన అమెరికన్స్కు ఉద్యోగాలు కల్పిస్తాను, అంటే వాళ్ళకు శాలరీస్ కూడా ఇంక్రీజ్ చేస్తాను, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇస్తాను. అంటే గతంలో చూసుకుంటే అమెరికాలో ఇన్కమ్ ట్యాక్స్ లేదండి. యాక్చువల్గా టారిఫ్స్ మీదనే ఆ కంట్రీ నడిచేది సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు. సో తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అనేది తీసుకొచ్చారు అమెరికాలో. సో ఆయన ఏం చేశారంటే, ఆయన అడ్వైజర్స్ గతంలో మరి కంట్రీ టారిఫ్స్తోనే నడిచింది కదా, మరి ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు వెయ్యాలి మన ప్రజల మీద అనే నినాదంతోనే వచ్చారు. అందుకని వారు టారిఫ్స్ వేస్తున్నారు, అమెరికన్స్ని గ్రేట్గా చెయ్యాలి, అమెరికన్స్కే ఉద్యోగాలు ఇప్పించాలని ఒక నినాదంతో వచ్చి వాళ్ళు గెలిచారు ట్రంప్ గారు.